ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలా ఉంటాయి. అయితే ఒకే ఒక్క ఇంట్లో జరిగే కథతో చివరి వరకు సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే సినిమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి ఇంటెన్స్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌లో 'గేమ్ ఓవర్' కూడా ఒకటి. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ అభిమానులకు తప్పక చూడాల్సిన చిత్రంగా నిలిచింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. సప్న ఒక వీడియో గేమ్ డిజైనర్. గతంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన కారణంగా ఆమె పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్తో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు చీకటి అంటే తీవ్రమైన భయం. ప్రమాదంలో కాలు గాయపడడంతో వీల్చైర్పై పరిమితమై ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఆమెకు తోడుగా ఇంటి పనులు చూసుకునే కలమ్మ మాత్రమే ఉంటుంది. జీవితం మళ్ళీ మామూలు అవుతుందనుకుంటున్న సమయంలో నగరంలో వరుసగా యువతులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ గురించి వార్తలు వస్తుంటాయి. ఒక రాత్రి స్వప్న ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడతాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సహాయం చేసేవారు లేరు. తన మానసిక భయాలతో పాటు ఇంట్లోకి వచ్చిన హంతకుడిని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్వప్నకు ఎదురవుతుంది. ఆ తర్వాత జరిగే ప్రతి సంఘటన ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు సాగుతుంది. స్వప్న చూసేది నిజమా, లేక ఆమె మానసిక స్థితి సృష్టిస్తున్న భ్రమలా? ఆ హంతకుడు ఎవరు? ఆమె గతానికి ఈ ఘటనలకు సంబంధం ఏమిటి? చివరికి స్వప్న తన భయాలను జయించి ప్రాణాలతో బయటపడిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. క్లైమాక్స్ వరకు దర్శకుడు ఉత్కంఠను ఏమాత్రం తగ్గించకుండా నడిపిస్తాడు. గేమ్ ఓవర్ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి బాగా పుష్ అప్ ఉంటుంది మాకు.